గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీలో వివాదం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే శ్రవణ్పై టీడీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోసారి టికెట్ ఇస్తే చందాలు వేసుకుని మరీ శ్రవణ్ను ఓడిస్తామని తాడికొండ తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. టీడీపీలో వివాదం ముదురుతుండటంతో తాడికొండపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంతో రహస్యంగా భేటీ అయింది. మంత్రులు పుల్లారావు, నక్క ఆనందబాబు ఈ సమావేశానికి హాజరుగా శ్రవణ్ వైఖరిపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో శ్రవణ్కు టికెట్ ఇస్తే పార్టీని కూడా వదిలేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. రవిచంద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రవిచంద్, ఏంటి తాడికొండ వివాదం? వలి రాబోయే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దికి టీడీపీలో వర్గ విభేదాలు మరి బహిరంగ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తాడికొండ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతానికి చెందిన తాడికొండ నియోజకవర్గంలో ఈ విధంగా వివాదాలు రావడం పట్ల టీడీపీ అధిష్టాన వర్గం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రావణ్ కుమార్ పై అక్కడ ఆయన వ్యతిరేక వర్గం దండయాత్ర చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు అధిష్టాన వర్గానికి కలిసి ఫిర్యాదు చేసింది. శ్రావణ్ ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతున్నారు, అసలైన కార్యకర్తలను పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గనక వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుదామని శపథాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం గురించి వారు గత నెలలో కూడా ఒకసారి హోటల్లో, గుంటూరులోని ఒక మౌర్య హోటల్లో కూడా వ్యతిరేక వర్గం అంతా కూడా మీటింగ్ పెట్టారు. భారీ ఎత్తున ఆ సమావేశానికి కార్యకర్తలు కూడా హాజరవడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ అంశాన్ని చల్లబరచమని పార్టీ అధినేత మంత్రులకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరంతా కూడా వారిని వ్యతిరేక వర్గాన్ని పిలిచి మీటింగ్ పెట్టినా కూడా వారంతా కూడా శాంతించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుదామని కూడా చెప్తున్నారు. వీరందరికీ కూడా జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు నాయకత్వం వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ్ ని ఓడించి తీరుతామని కూడా ఈ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే శ్రావణ్ పార్టీకి కలుపు పోవట్లేదు, అనేక మందిని తీసుకొచ్చి మాకు వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నారు. ఇలా అయితే మేము రాజకీయాలు చేయడం కష్టం అవుతుందని కూడా ఈ నెట్టి పరిస్థితిలో ఓడించి తీరుతామని వారు గట్టిగా కొండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. వలి రైట్ రవిచంద్.